అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత ఉందంటూ కూడా రైతులంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు భూత్పూర్లో సైతం ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇప్పుడు ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడిందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మాట్లాడదాం. మనతో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు బీఆర్ఎస్ నాయకులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడుతుంది, 15 రోజుల నుంచి రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్నారు, యూరియా కోసం ఎదురు చూస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో యూరియా అందించట్లేదు అంటున్నారు. ఎందుకు అసలు యూరియా ఎందుకు కొరత? నాయకుల యొక్క కపట నాటకాలు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఈరోజు అన్నీ ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. అర్థమైంది కదా? దాంట్లో బిగ్గెస్ట్ స్కాము కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఈరోజు తెలంగాణ ఆర్థిక సంపదను దోచిన దుర్మార్గులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అది మీకు తెలుసు. సో అందరు కూడా దాని మీదే చర్చించుకుంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ఇష్యూని డైవర్ట్ చేయడంలో వాళ్ళు ఆరితేరినారు. ఈరోజు ఒక అంత గొప్ప విషయము, అంత ఒక ముఖ్యమైన విషయము, రాష్ట్ర ఆర్థిక సంపదకు సంబంధించిన విషయము ఈరోజు అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళ ఆ ఇష్యూని పక్కదో పట్టేయడానికి ఆడుతున్న నాటకాలు, యూరియా ఇదా వాళ్ళు చేస్తున్న నాటకాలన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం. సో నిజానికి దాంట్లో భాగంగానే అక్కడక్కడ ధర్నాలు. ఇన్ని రోజులు ఎక్కడ పోయినారా మీరు? ఏడున్నారు మీరు ఇంతకు? ఈరోజు వచ్చేసి ధర్నాలు, రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్న ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. ఈరోజు ఎక్కడ కూడా రైతులు ధర్నా చేస్తలేరు. రైతుల ముసుగులో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడక్కడ పోయి డ్రామాలు ఆడుతున్న విషయం మన అందరికీ కూడా తెలుసు. ఇక్కడ మామూడార్లో కానివ్వండి, ఇప్పుడు ఏదో భూత్పూర్ విషయం కూడా చెప్తున్నాను. నేను ఎవ్రీడే మేం కదా పర్సూ చేస్తూ ఉన్నది, అధికారులతో మాట్లాడుతూ ఉన్నది, యూరియా తెప్పిస్తున్నది, యూరియా కొరత లేకుండా చూస్తున్నది మా ప్రజాప్రభుత్వం. మేము పనిచేస్తూ ఉన్నాం, మాకు తెలుసు ఎక్కడైంది అనేది. ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు, మీరు చూసింటారు యూరియా కొరత గురించి ఎన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆనాడున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు యూరియా కొరత ఏర్పడ్డప్పుడు రైతులు లైన్లలో నిలబడితే గంటల కొద్ది కాదు దినాల కొద్దిగా నిలబడితే ఆయన ఏం మాట్లాడిండో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. సినిమా హాల్ కాడ పోయి లైన్లో నిలబడి ఎవరైనా తొక్కిసలాడలో చనిపోతే సినిమా హాల్ మీద, ఓనర్ మీద కేసు పెడతారా అని సిరిసిల్లలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్లలో ఒక రైతు చనిపోతే మాట్లాడిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు వాళ్ళలాగా మేము వివరిస్తలేం. మేము ఒక జవాబుదారీతనంతో పనిచేస్తూ ఉన్నాం, ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. సో వాళ్ళు ఏమీ లేక ఏదో లోకల్ బాడీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా మళ్ళా జనాల్లోకి పోవాలంటే ఏం చేయాలి? ఇటువంటి నాటకాలు ఆడాలి. ఆ నాటకాలు తప్ప అవి ఏమీ లేవు, అవి రియాలిటీ కాదు. యూరియా కొరత అనేటటువంటి మాటల్లో వాస్తవం లేదంటారా? యూరియా కొరత ఉంది అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. యూరియా కొరత ఉండడానికి కారకులు ఎవరు? ఈరోజు బీజేపీ వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఎస్ యూరియా, ఇప్పుడు యూరియా ఇవ్వాల్సింది ఎవరు, యూరియా పంపాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా మనకు రావాలి. సో వాళ్ళు సకాలంలో పంపక, అవసరం ఉన్నంత పంపక వాళ్ళు కొరత క్రియేట్ చేస్తే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరి మీద ధర్నాలు చేయాలి, ఎవరి మీద నిరసన కార్యక్రమాలు చేయాలి? బీజేపీ వాళ్ళ మీద నిరసన కార్యక్రమాలు చేయాలి. ఈరోజు బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులే కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు, మీరు చూసింటారు 15 రోజుల క్రితమో 10 రోజుల క్రితమో పేపర్లల్లో, టీవీలలో కూడా వచ్చింది. ఎస్ యూరియా కొరత ఉంది, దానికి కారణం మనం పహల్గాం వారప్పుడు ఇబ్బంది అయింది. సో సకాలంలో ఇన్ టైంలో రావాల్సినంత యూరియా రాలేదు, మనకు చైనా నుంచి రావాల్సిందే రాలేదని చెప్పేసి వాళ్ళే చెప్పారు. సో దాని గురించి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. సో ఎంతసేపున మా మీద పడేయడం ఏంటంటే ఈరోజు ప్రజాప్రభుత్వంలో అందరు పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు పనిచేస్తున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా పట్ల ఈరోజు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే సో ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, వాళ్ళేదో పగటి కళ్ళలు అంటూ ఉన్నారు, మళ్ళీ వస్తాము. నేను చెప్పినా కదా, మొన్ననే చెప్పిన, 3 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకుంటూ లేడు. బీఆర్ఎస్ పార్టీ పని ఆల్రెడీ అయిపోయింది. సో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మేము రైతులకు జవాబుదారీతనంగా ఉన్నాం, పనిచేస్తున్నాం. రైతులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరో ఏమో చెప్తే నమ్మకండి, తప్పకుండా యూరియా కొరత లేకుండా మీకు సకాలంలో యూరియా అందించడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో రేపు ఎల్లుండో మళ్ళీ యూరియా వస్తూ ఉంది. నేను ఈరోజు మార్నింగ్ కూడా అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి గారితో మాట్లాడినా, కలెక్టర్స్తో మాట్లాడుతున్నా, అదేవిధంగా ఏఈఓలతోన మాట్లాడి ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉండి మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ మేము కలెక్టరేట్లో ఒక రివ్యూ మీటింగ్ కూడా యూరియా మీద పెట్టుకున్నాం. సో ఈ విధంగా ఒక చిత్తశుద్ధితో మేము, ఎందుకంటే రోజు అనునిత్యం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ప్రజా సమస్యల విషయం మాకు తెలుసు.
వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలన్నీ కూడా తీర్చే బాధ్యత మాది. సో మీరేమో బీజేపీ ప్రభుత్వం కారణంగానే యూరియా కొరత ఏర్పడింది అంటారు, కానీ పక్క రాష్ట్రాల్లో ఇక్కడ కూడా ఈ స్థాయిలో యూరియా కొరత లేదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యూరియాను తెచ్చుకోవడంలో విఫలమైందంటూ కూడా ప్రతిపక్షాలు. ఒకటి నేనేమంటా ఉన్నా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కొరత ఉంది, మీరు చూస్తూ ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి మించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు దాని కేరా పట్టాల్సి ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇంకా స్టిల్ ప్రజల్లో ఉంది అంటే అది ఒక ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ నాయకులు అట్లా ఉంటారు. వాళ్ళకి అంటే వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న నాయకుడు కూడా ఆ విధంగా ట్రైన్ అయి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొరత ఉంది, ఒరిస్సాలో కొరత ఉంది, పక్కనున్న కర్ణాటకలో కొరత ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వార్ అనేది జరిగింది వాస్తవం, చైనా నుంచి రావాల్సిన యూరియా తక్కువ వచ్చినది వాస్తవం. అది నేను చెప్పలే, బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయం, ఇది మేము చెప్పింది కాదు. సో అది బీజేపీ వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అట్లున్నాయి, ఏడ ఈడీ రైళ్లు చేస్తారో, ఏడ సిబిఐ కేసు పెడతారో, ఏడ అని బీజేపీ వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొల్లుడై పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రేపు లోకల్ బాడీలో కూడా అదే జరుగుతుంది నాకు తెలుసు. అయినా కూడా మేము ధైర్యంగా ఈరోజు లోకల్ బాడీ ఎన్నికల్లో నేను చెప్తా ఉన్నా, ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీ చైర్మన్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా గెలవబోతా ఉన్నాం. సో ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగమే యూరియా కొరత అనేది. అనుకున్న స్థాయిలో యూరియా కొరత లేదు, కొంత భాగం మాత్రమే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా బీఆర్ఎస్ కార్యకర్తలతో ధర్నాలు నిర్వహిస్తున్నారు. యూరియా కొరత ఉందంటూ కూడా రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే అంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. For latest updates on India Pakistan, download RTV Live app